ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమేశ్వరులు స్వాగతం. మేషరాశి. ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి. మీ అందరికీ 2024 సంవత్సరం ఆగస్టు నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. మీ అందరూ కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు. మన మహాకామేశ్వరపేట దేవప్రసన్న కార్యాలయంలో వారాహి నవరాత్రులు అతి వైభవంగా జరిగాయి. ప్రతిరోజు లైవ్ ఇచ్చాము. శతచండీ పారాయణలు, హోమాలు అన్ని లైవ్ ఇచ్చాము. మన ఛానల్ ఓపెన్ చేస్తే దాంట్లో లైవ్ ప్రోగ్రామ్ చూస్తే మీకు అన్నీ కనబడతాయి, చూడొచ్చు. అలాగే మరొక సూచన ఏమిటంటే, ఈ ఆగస్టు 4వ తారీఖు అమావాస్య ఆదివారము, పుష్యమి నక్షత్రం, అద్భుతమైన రోజు, సంపూర్ణ సూర్యగ్రహణంతో సమానమైనటువంటి రోజు. మనం ప్రతి నెల చేస్తున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలన్నీ కూడా ఆ రోజు చేస్తున్నాము. ఇందులో పాల్గొన్న అందరి గోత్రనామాలతో జరుగుతాయి. కొత్తగా పాల్గొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ రాశి పెద్దలు వీడియోలేక ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమానికి పూర్తి వివరాలు ఇంకో వీడియో అందజేస్తాను, చూడండి. కొత్త వాళ్ళు పాల్గొని జాతకం ఉన్నా జాతకం లేకపోయినా ఎవరైనా పాల్గొనొచ్చు. ఈసారి నవగ్రహ నక్షత్ర హోమాలు ప్రత్యేకంగా వారాహి అమ్మవారిని, ప్రత్యంగిర అమ్మవారిని ప్రధాన దేవతలుగా ఉంచి పూజ చేయడం జరుగుతుంది. ఈ పూజలో పాల్గొంటున్న అందరి గోత్రనామాలతో మీ శ్రేయస్ కోరుతో ఈ హోమాలను జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ కూడా వస్తుంది, చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. Ace of Pentacles, incontinent. 5 of Swords, incontinent. 7 of Wands, బాగుంటుంది. శుభాశుభమిశ్రమంగా ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. మంచి సమాచారాలు వింటారు. అనుకూల కాలము. విడిపోయిన బంధువులు మిత్రులు కలుస్తారు. కొత్త బంధాలు బలపడతాయి, బంధుత్వాలు బలపడతాయి. విజయం పొందడం కోసం ఏం చేయాలో మీరు అవన్నీ చేస్తారు. సక్సెస్ కోసం ఏమేం చేయాలో అవన్నీ మీరు చేస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో మధ్యలో 7-8 తారీఖుల్లో ఊహించని చిక్కులు, ఊహించిన ప్రయాణాలు, కొంత మనసుని వేదన గురి చేసినటువంటి సమాచారం, మీకు మీరే ప్రశ్న బిల్డప్ చేసుకోవడం ఇలా ఉంటుంది. లైఫ్లో విజయం సాధించాలి అంటే ఎవరిని మనం ఏమనక్కర్లేదు. మనం డెవలప్ అయితే ఆటోమేటిక్గా మనకంటే ఎవరితో మన విరోధం వస్తుందో వాళ్ళు డౌన్ అవుతారు. ఆర్థికంగా బలపడండి, సామాజిక గౌరవం తెచ్చుకోండి. ఆటోమేటిక్గా మనం వ్యతిరేకించే వాళ్ళు తగ్గిపోతారు. ఈ రకంగా విజయం కోసం ప్రయత్నం చేయాలి తప్ప మన ఎదురు వాళ్ళు ఏదో చేయాలని తాపత్రయం పడితే మనమే దెబ్బలు తింటాం. ఇది వాస్తవం. అలా కాకుండా మీరు డెవలప్ అయ్యే ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నంలో మీరు విజయం సాధిస్తారు. అనుకూలమైన కాలం. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 3 of Wands, ప్రజెంట్ ఫుల్, ఫ్యూచర్ Knight of Swords. మీ పాస్ట్లో కొన్ని ముఖ్యమైన సమాచారాలు, మంచి సమాచారాలు, శుభవార్తలు వినడము, ప్రయాణాలు, ఈ రకం నుండి సందర్భం. అయితే మనకి బుద్ధి కర్మానుసారిణి అని ఒక శాస్త్రవచనం ఉంటుంది. మన కర్మను అనుసరించే మన బుద్ధి ఉంటుంది, మన ఆలోచన ఉంటుంది. ఈ సమయంలో మీరు కొన్ని పొరపాట్లు చేసే ప్రయత్నం చేస్తారు. అది తెలిసా తెలియక, దురదృష్టమా అంటే ఏదైనా కానివ్వండి, పక్క వాళ్ళు చెప్పే మాట వినాలి. చుట్టుపక్కల జరుగుతుంది గమనించుకోవాలి. ఇంత మొదట మనం ఈ పని చేస్తే మన దాని ప్రభావం మనకి ఎలా ఉంది, మనకి ఏం చేసాము జ్ఞాపకం తెచ్చుకోవాలి. గతం మర్చిపోవడం జ్ఞాపకం తెచ్చుకోవాలి. అలా ఉంటే మీకు ఇబ్బంది ఉండదు. లేదు ఇష్టం వచ్చినట్టుగా ఏదో చేయాలని తాపత్రయం పడితే డామినేట్ చేసే ప్రయత్నం చేసినా, ఎక్కువ రిస్క్ తీసుకునే ప్రయత్నం చేసినా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. సమాజం మాట వినండి, చుట్టుపక్కల చెప్తున్న మాట వినండి, ఎదురు అభిప్రాయాలు గౌరవించండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. కర్మ అనేది వెంటాడుతూ ఉంటుంది. ఆ కర్మ ప్రభావం వలన కొన్ని ఊహించిన చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్ కార్డు కూడా అదే కనబడుతుంది. నైట్ ఆఫ్ సోర్స్. గతంలో మీరు చేసిన పొరపాట్లు, దాని ప్రభావాలు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. అవే పొరపాట్లు చేయడం జరిగే అవకాశం ఉంటుంది. గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కానీ జరిగే అవకాశం ఉంటుంది. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ కప్స్. కుటుంబపరంగా, సామాజికంగా ఏస్ ఆఫ్ వ్యాండ్స్. కుటుంబపరంగా ఎటువంటి ఇబ్బందులు, సామాజికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కుటుంబపరంగా కొంత మనోవేదన ఉంటుంది. సంతానం కోసం చింత, సంతానం కోసం ఆరాటము, ఏదో చేయాలి, ఎలాగో చేయాలని ప్రయత్నం, దాంట్లో కొన్ని ఇబ్బందులు, చేసిన పని మళ్ళీ పునఃసమీక్షించుకొని మనం చేసింది రైటా రాంగా, ఇలా చేస్తే ఎలాగుంటుంది అనే విషయాన్ని 1-2 సార్లు ఆలోచించుకొని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. దాంట్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది. కొన్ని సలహాలు వినండి, మాట వింటే గౌరవంగా ఉంటుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. ఉద్యోగం చేసే వాళ్ళకి అలా ఉంటుంది. 4 of Swords. మీకు ఎటువంటి సమస్యలు వస్తాయో మీకు తెలుస్తూ ఉంటుంది. ఆ సమస్యను ఎదుర్కోవాలి, ఎలా ఎదుర్కోవాలని మీకు తెలుసు. సర్వసన్నద్ధంగా ఉంటారు. ముఖ్యంగా 4 నుంచి 7 తారీఖుల మధ్యలో ఊహించని చిక్కులు, చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి.
ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? పేజ్ ఆఫ్ సోర్ట్స్. మీరు పెద్దగా ప్రయత్నం చేయరు, వచ్చిన ఆఫర్ తీసుకోరు. నాకు సరిపోదు, జీతం సరిపోదు, పొజిషన్ సరిపోదు అని వదిలేస్తారు, తీసుకోరు. కానీ ఒకసారి వాస్తవంలోకి ఆలోచించి తీసుకోవాలో నిర్ణయించుకోండి. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 5 ఆఫ్ కప్స్. అంత ఎంకరేజింగ్గా లేదు, కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, చెయ్యి బుద్ధి కాదు, తప్పదు కాబట్టి ఏదో చేయడం తప్ప మనస్ఫూర్తిగా ఇది చేయరు యాక్టివిటీస్, స్తబ్దంగా ఉంటుంది కాలం. ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది? 8 ఆఫ్ పెంటికల్స్. సరిపడిన డబ్బు సంపాదించుకుంటారు, సరిపడిన డబ్బు వస్తూ ఉంటుంది, అవసరానికి తగినట్టుగా అడ్జస్ట్ అవుతూ ఉంటుంది, ఎక్సెస్ ఏమీ రాదు, పర్వాలేదు. మీకు కూడా పెద్ద హోప్స్ కూడా ఏమి ఉండవు, ఇలా చేయాలి అలా చెప్పి ప్లాన్స్ ఏమి ఉండవు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ వ్యాండ్స్. కొంచెం ఆరోగ్య విషయంలో కేర్ తీసుకోండి. మీకు సూచనలు అంతా ఉంటాయి, మీ శరీరం సరిగా లేదు, కొంచెం అనారోగ్యం రాబోతోందని సూచన శరీరం చేస్తూ ఉంటుంది. మీరు పట్టించుకోకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. మాస్టర్ హెల్త్ చెక్ ఏదైనా పెండింగ్ ఉందంటే చేయించుకోండి, లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 9 ఆఫ్ వ్యాండ్స్. ముఖ్యమైన సంఘటన ఇది జరగదు, ఏదో ఒక ముఖ్యమైన పని కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారు, అది అలా సాగుతూ ఉంటుంది. ముఖ్యమైన సమాచారం, వార్త ఏదో కావాలని మీరు కోరుకుంటారు. భారతీయ సమాచారం అనే కాకుండా మీకు జనరల్ కార్డులో ఫూల్ వచ్చింది కదా, అంటే మీకు చెప్పాను కదా, బుద్ధి కర్మానుసారాన్ని ఏదో కెలుక్కుని ఏదో చేసుకుంటూ ఉంటారు, ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అని చెప్పని. మీరు ఒకటేదో కదిలిస్తారు ఒక ఇష్యూని, దాని రియాక్షన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక మాట అంటారు ఎవరినో, మీరు ఇలాగ అన్నట్టు కదా అని చెప్పి ఎవరికో చెప్తారు, దాని రియాక్షన్ ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మీరు అనుకున్న తొందరగా రియాక్షన్ రాదు, అవతల వాళ్ళు కూడా తెలివైన వాళ్ళు ఉంటారు. అందువల్ల జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. ముఖ్యంగా 7, 8, 9 తారీఖుల్లో అనవసరం వాదనలు, అనవసరం గొడవలు పెట్టుకోవద్దు, అనవసరం ప్రయాణాలు చేయవద్దు. మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? 3 ఆఫ్ పెంటికల్స్ చెప్తాను. ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? 7 ఆఫ్ సోర్ట్స్ చెప్తాను. వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది? క్వీన్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను. సంతానపరంగా ఎలా ఉంటుంది? 2 ఆఫ్ వ్యాండ్స్. విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? ఎస్ ఆఫ్ కప్స్. మగవారి బాగుంటుంది, పర్వాలేదు, సహాయం లభిస్తుంది, సలహాలు లభిస్తాయి. మీకు చెప్పాను కదా, ఫుల్ కార్డు వచ్చింది కదా జనరల్ కార్డులోను, పక్క వాళ్ళ మాట వినండి, సమాజం సలహాలు పాటించండి అని చెప్పాను కదా, మగవాళ్ళకి సలహాలు వస్తాయి, వింటారు. ఆడవారికి సంబంధించి కొంత విపరీత ఆలోచనలు ఉంటాయి కొంతమందికి, అందరికీ కాదు కొంతమందికి. ఒక మూర్ఖత్వం, పట్టుదలలో నేను అనుకున్నది జరగాలి, నేను అనుకుని చెయ్యాలి అనే పట్టుదలలో ఉంటారు, ఎలాగ సాధించాలి, దాంట్లో తప్పులు చేసే అవకాశం ఉంటుంది. మీకు చెప్పాను కదా, 7, 8, 9 తారీఖుల్లో అనవసర విషయాలు, అనవసరం దేంట్లో తలదోచొద్దు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. దేంట్లో కూడా అనవసర విషయాలు తింటూ తలచి అనవసరం గొడవలు పెట్టుకోవద్దు. ప్రయాణాల్లో జాగ్రత్త, వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది, అనవసరంగా మాటపడే అవకాశం ఉంటుంది, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు, చిక్కులు ఏమిలో బాగుంటుంది, వైవాహిక జీవితం బాగుంటుంది, ప్రశాంతంగా. కొత్తగా వెళ్ళిన ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది, సంతాన యోగాలు, ఇతర ఆస్తులు కొనుక్కునే ప్రయత్నాలు, వాటిలో విజయం సాధించడం, ఇవన్నీ కూడా పూర్తి అనుకూల కాలం. సంతానపరంగా కూడా కొంత స్తబ్దత ఎదుర్కొంటారు, ఏ పని మూమెంట్ రాదు, మీరు అనుకున్నది వాస్తవంలో జరిగేది రెండు వేరే వేరే ఉంటాయి, స్తబ్దంగా కాలం సాగిపోతుంది. ప్రయత్నం చేసినా కానీ ఫలితం రాదు. ప్రయత్నం చేస్తున్న ఫలితం రాదు అంటే సమస్య మూల కారణం తెలుసుకోకుండా పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తే ఫలితం రాదు, ఇది గుర్తించాలి. విద్యార్థి పిల్లలు బాగుంటుంది, క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది, మ్యారేజ్ సెటిల్ అయ్యే అవకాశం, ఫారిన్ ట్రావెలింగ్, అన్ని రకాలకు కూడా మీకు పూర్తి అనుకూల కాలం విద్యార్థి పిల్లలకి కూడా. నక్షత్రాల వారిగా తీసుకుంటే అశ్విని వాళ్ళకి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. భరణి వాళ్ళకి ఎలా ఉంటుంది? 5 ఆఫ్ పెంటికల్స్. కృతిక మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ సోర్ట్స్. ఈ చెప్పిన ఫుల్ కార్డ్ వచ్చింది కదా మొదట, తర్వాత మీకు సబ్సిక్వెంట్ వాళ్ళు 7 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది, 7 ఆఫ్ సోర్ట్స్ వచ్చింది, 9 ఆఫ్ వ్యాండ్స్ వచ్చాయి. మనకి ముఖ్యమైన సమాచారం అన్నప్పుడు ఆడవారికి సంబంధించి 7 ఆఫ్ సోర్ట్స్ వచ్చింది, ఇక్కడ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. అశ్విని నక్షత్రం వాళ్ళు కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి, అనవసరం తగాదాలు పెట్టుకోవద్దు. నేను గొప్పవాళ్ళని అని ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తే మీకంటే గొప్పవాళ్ళు ఎదుటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు, ముట్టుకెళ్ళి పడతాయి, జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యంగా ఆడవారు ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోండి. నరఘోష అధికంగా ఉంటుంది, పడి దెబ్బలు తగిలిన అవకాశము, నడుమ, తుంటి, మోకాళ్ళు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. అనవసర విషయాలు తింటూ తలదోచదు, ఉన్నదాన్ని తృప్తిగా జీవించండి, లేని దానికోసం ఆరాటం పడద్దు. భరణి వాళ్ళకి బాగుంటుంది, సహాయం లభిస్తుంది, ఊహించిన సహాయాలు లభిస్తాయి, ఆర్థికంగా ఆరోగ్యంగా బాగుంటుంది, సపోర్ట్ దొరుకుతుంది,
బాగుంటుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. కృత్తిక మొదటి వాళ్ళు సామాన్యంగా నడిచిపోతూ ఉంటుంది. పెద్ద చెప్పుకోలేని ఇబ్బందులు, లాభ నష్టాలు ఉండి ఏమి ఉండవు. ఇందుకు చెప్పిన నెగిటివ్ పాయింట్లన్నీ కూడా అశ్విని వాళ్ళకు ఉన్నాయి. జాగ్రత్తలు మీకు అవసరం. పరిహారం ఏం చేసుకోవాలి? అశ్విని వాళ్ళు ఏం పరిహారం చేయాలి? 9 ఆఫ్ సోర్డ్స్, ఇంకా కార్డు తీస్తాను. 6 ఆఫ్ వ్యాండ్స్. ఒకసారి మీ జాతకం చూపించుకొని పరిహారాలు చేయించుకోండి. నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోండి. వీరభద్రుడిని ఆరాధన చేయండి. వీరభద్రుడిని ఆరాధన చేస్తే మీకుండే ఇబ్బందులు పడలేదు. అశ్వారూఢ అనే అమ్మవారిని ఓం మాం హ్రీం క్రోం ఏహి పరమేశ్వరి స్వాహ, అద్భుతమైన మంత్రం. వారాహి అమ్మవారి పరివార దేవత. ఆ రోజు నక్షత్ర పరిహారాలు వారాహి ఈ అశ్వరుడ మంత్రం హోమం చేస్తాము, బాగుంటుంది. ఆ అశ్వరుడ అమ్మవారిని ఆరాధన చేయండి. నవగ్రహాల ప్రదక్షిణాలు చేయండి. భరణి వాళ్ళు ఏం చేయాలి? 3 ఆఫ్ సోర్డ్స్. మీరు చేయడానికి అంత అవకాశం రాదు. ఇంకో కార్డు తీద్దాం. 4 ఆఫ్ వ్యాండ్స్. శూలిని దుర్గ హోమం చేయించుకోండి. శూలిని దుర్గ హోమం చేయించుకుంటే బాగుంటుంది. కృత్తిక వాళ్ళు ఏం చేయాలి? నైట్ ఆఫ్ వ్యాండ్స్. మీరు కూడా వీరభద్రుని ఆరాధన చేయండి. ఈ భరణి నక్షత్రం వాళ్ళు ఏదైనా గ్రామదేవత గుళ్ళో అమ్మవారికి బట్టలు ఏమైనా ఇచ్చి నమస్కారం చేసి అమ్మవారి పూజ చేయించుకోండి. కృత్తిక మొదటి వాళ్ళు వీరభద్ర హోమం చేయండి, లేదా శరభేశ్వరుడు హోమం చేసుకుంటే బాగుంటుంది. మొత్తం మీద కొంచెం అశ్విని నక్షత్రాలు జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన పర్వాలేదు, బాగానే ఉంటుంది. 7-8 తారీఖులు ఊహించి చిక్కులు దొరికిన అవకాశం ఉంటుంది. ఈ పరిహార ప్రక్రియలను కూడా ఈ నెల 4వ తారీఖు, ఆగస్టు 4వ తారీఖున మన దేవప్రశ్న కార్యాలయంలో సామూహిక విధానంలో ఇందులో పాల్గొన్న అందరి గోత్రనామాలతో ఈ హోమాలను జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. శుభం భూయాత్.